కింద కూలబడి ఇట్లనే నిరసన చెప్తే ఇంటరేమో అని కూలబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా, ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలనే సంస్కారం లేకుండా, అందుకే ఆ రోజు అక్కన్నది, నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ కేసీఆర్ ఉన్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నా నన్ను ఈ పాటికి పిలిచి కూర్చోబెట్టి అమ్మా నువ్వు మాట్లాడు, నీకేం కావాలో చెప్పని చెప్పి మా బాధ ఇంటుండే. కానీ ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి. ఈ మనిషి మామూలుడు కాదు, ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు. మేము చూస్తున్నాం అన్నీ, మొన్న చూసినాం ఒక అవ్వ, నిజంగా చెప్తున్నా, ఆ తిట్లు ఇంకొక ముఖ్యమంత్రి ఇంటనైతే యాడికెళ్ళినా దుంకి చచ్చిపోతుంది. ఓ మాడుగుల పెద్దమ్మ, ఆమె పేరేందో నాకు తెలియదు కానీ మాడుగుల ఆమె, మీరు చూసిరో లేదు ఆ వీడియో, ఓ ఎర్ర చీర కట్టుకుంది పెద్దమ్మ, ఏమా తిట్లు తిట్టింది. అమ్మతో చెప్తున్నా, నన్ను అట్లా తిట్టింటే నేను అన్న దుంకి అంత సచ్చపిక్తుంటే ఎందుకు రాబాయి ఈ రాజకీయం అని. అర్రే ఏం తిట్లవి నేను అడిగినా, నాకు తెలియక, మరి గిట్లెట్లా తిట్ల పట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా మనోళ్ళకంటే నీకు అర్థమైతలేదు అన్నారు. ఏం అర్థమైతలేదు అంటే, ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా భాషలో చెప్తున్నారు. ఇక్కడ ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన కూడా గదే భాషలో చెప్తారు, సమాధానం గట్లే ఉంటుందని చెప్పారు. ఎందుకంటే సామాన్యులను మోసం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. ముఖ్యమంత్రి కదా, సరే నీ చుట్టూ కార్లు, నీ చుట్టూ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నావేమో. దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు రా, ఏమనుకుంటున్నారు రైతులు తెలుస్తుంది. మేమేం చేసినాం, మొన్న రుణమాఫీ అయిపోయిందని అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మేమేమన్నాం, మరి పోదంపల్లి మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డిపల్లి, ఇడికెళ్ళి దగ్గరనే ఉంటుంది, అక్కడ పోదాంపా అని అడిగినాం. నీ ఊర్లో అయిందా లేదా చూద్దాంపా అని అడిగినాం. మీ కొడంగల్ పోదామా అని అడిగినాం. ఇక మా నరేందర్ రెడ్డి అన్న అయితే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు. 2 మండలాలు, బొమ్మరాజుపేట, దౌలతాబాద్ అని 2 మండలాలు ఉంటాయి. మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం. ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ఒకసారి యాద్ చేసుకోండి, డిసెంబర్లో ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, మొత్తం రుణమాఫీ కోసం 49,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. 49,000 కోట్లకెళ్ళి తెల్లారో మర్నాడో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమున్నదా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి. 49,000 కోట్లకెళ్ళి తెల్లారి వరకు 8,000 కోట్లు ఆయన తెత్తగొట్టిండు, 40,000 కోట్లు చేసిండు, 8,9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళీ మూడో రోజుకి క్యాబినెట్లో పెట్టిండు. క్యాబినెట్లో 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లు చేసిండు, మళ్ళీ 9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళీ బడ్జెట్ పెట్టిండు శాసనసభలో. బడ్జెట్ పెడితే 31,000 కోట్లకెళ్ళి 26,000 కోట్లు అయిపోయింది. ఓ 5,000 కోట్లు అక్కడ ఎగిరిపోయింది. ఆడికెళ్ళి మళ్ళీ చూస్తే 15 ఆగస్టు నాటికి ఎన్ని ఇచ్చినవరో భయ అంటే 18,000 కోట్లు అన్నాడు, మళ్ళీ 8,000 కోట్లు ఎగరగొట్టిండు. తెల్లారో మర్నాడో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, 16,000 కోట్లు ఎక్కడి మన్నెక్కడి, మేము ఇప్పటిదాకా కట్టింది 7,500 కోట్లే అని చెప్పిండు. అంటే యాడ 49,000 కోట్లు, యాడ 7,500 కోట్లు. చారాన కూడా కాలే, చారాన కూడా చేయలే. కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం ముఖ్యమంత్రి గారు తెల్లారు లేస్తే ఓహో రుణమాఫీ అయిపోయింది, చేసేసిన అదైపోయింది ఇదైపోయింది. మళ్ళొక్కసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి ఇలా కందుకూరులో చూస్తున్నావు, రేపు ప్రతి ఊర్లో చూస్తావు. తెలంగాణలో ఎక్కడ నీ కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి. కందుకూరు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం నాకు ఇది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సబితక్కకు చెప్తుంటే, మా గణేష్ రెడ్డి అన్న కనబడ్డాడు ఇంతకుముందు ఇక్కడ దాసర్లపల్లె. కేసీఆర్ గారికి ఇక్కడనే మంచి తోట ఉండే దాసర్లపల్లిలో, చాలా దగ్గర ఉంటుంది, ఇక్కడ దూరం కూడా ఉండదు. నాకు తెలిసి 3-4 కిలోమీటర్లు ఉంటుంది, 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఆ దాసర్లపల్లెలో కేసీఆర్ గారు అప్పట్లో, నేను చెప్పేది 1996-97 ప్రాంతంలో, అప్పట్లోనే సార్ ఇక్కడ పపాయ పండిస్తుండే, పొప్పడి పండు పపాయ ఒకటి, వాటర్ మెలన్ ఒకటి పండిస్తే నేను రోజు వచ్చిపోతుంటే ఇడికి. కానీ అప్పుడు రోడ్డు సింగిల్ రోడ్ ఉండే, రోజు వచ్చిపోతుంటే మేము దాదాపు ప్రతిరోజు లేకపోతే వారానికి 2-3 సార్లన్నా వచ్చి తోటకాడికి వీళ్ళని మాట్లాడా వాళ్ళని మాట్లాడా ఆ దాసర్లపల్లెనే సార్ ఉండేది ఎక్కువ కాలం. కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే సబితక్క ఒక్క మాట చెప్తే కందుకూరు మీదకెళ్ళి మెట్రో తీసుకుపోతా హైదరాబాద్ ఫార్మా సిటీకి అని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కందుకూరు వద్దట, అదేకెళ్ళి అటకెళ్ళి కింద మీకెళ్ళి తీసుకుపోతారట. రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి ఇక్కడికి వచ్చినాడు, సబితకు ఒక్క మాట అడిగితే ఇదే కందుకూరులో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు. మహేశ్వరం నియోజకవర్గానికి ఒక్క మాట మీదకెళ్ళి దగ్గర 200 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. రేవంత్ రెడ్డి రాగానే సబితక్క మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కోపంతో
ఆ 200 కోట్లు బంద్ చేసిండు. వెంటనే రద్దు, మెడికల్ కాలేజీ రద్దు, మెట్రో రద్దు. ఎవడన్నా మనసు గెలుచుకోవాలనుకుంటే కేసీఆర్ ఒక పని చేస్తే నువ్వు 2 పనులు చేయాలి. కేసీఆర్ మెడికల్ కాలేజ్ ఇస్తే నువ్వు అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలి. నువ్వు ఇంకో 2 మంచి పనులు చేసి మనసు గెలుచుకోవాలి. కానీ ఉన్నది రద్దు చేస్తా, ఉన్నదాన్ని నాశనం చేస్తా, ఉన్న ఇండ్లు గులగొడతా, నాది మాత్రం ఒకటే సిద్ధాంతం, అందరి కడుపులు ఎండాలే, నా కడుపు మాత్రమే నిండాలి, కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రమే నిండాలి, ఢిల్లీ జేబులే నిండాలి, ఉన్న ఇండ్లు గులగొట్టాలి. ఈ దిక్కుమాలిన పనులు బంద్ చేసుకో చిట్టినాయుడు. ఎక్కువ టైం లేదు నీకు.